చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న షర్మిల దశాబ్దాల వైరానికి బిగ్ టర్న్. కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న కాంగ్రెస్ నాయకురాలు. ఇటీవల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు అంతు చిక్కని ప్రశ్నలలా మారుతున్నాయి. గతంలో తన తండ్రికి, ప్రస్తుతం తన అన్నకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవబోతున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించబోతున్నారు. ఈ ఆసక్తికర ఘట్టానికి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం వేదిక కాబోతోంది. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ను ఆహ్వానించబోతున్నారు. మరోవైపు క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు షర్మిలకు కూడా గిఫ్ట్ పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధం నెలకొంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న షర్మిల దశాబ్దాల వైరానికి బిగ్ టర్న్. కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్న కాంగ్రెస్ నాయకురాలు. ఇటీవల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు అంతు చిక్కని ప్రశ్నలలా మారుతున్నాయి. గతంలో తన తండ్రికి, ప్రస్తుతం తన అన్నకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవబోతున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించబోతున్నారు. ఈ ఆసక్తికర ఘట్టానికి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం వేదిక కాబోతోంది. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల స్వయంగా వెళ్లి చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ను ఆహ్వానించబోతున్నారు. మరోవైపు క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాదు షర్మిలకు కూడా గిఫ్ట్ పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధం నెలకొంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.